హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి చెల్లించాలని BLTU బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు అన్నారు. 2014 కటాఫ్ తేదీని తొలగించి బీడీ కార్మికులందరికీ జీవనభృతి ఇవ్వాలని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ 4016 రూపాయల జీవనభృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. PF కలిగిన బీడీ కార్మికులందరికీ జీవనభృతి చెల్లించాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని CSI గ్రౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీడీ కార్మిక సంఘం నాయకులు సిద్దిరాములు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులందరికీ జీవనభృతి 4016 రూపాయలు చెల్లించాలని ESI సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జీవనభృతి చెల్లించే విధంగా కామారెడ్డి జిల్లా ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవనభృతి చెల్లించకపోతే ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడికైనా సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు. మాట్లాడతా మీ అందరికి జీవనభృతి అమలు చేస్తా అని చెప్పిండు. మరి ఏడాది అవుతున్నది, మరి ఏం చేస్తున్నావు? అసెంబ్లీలో మొద్దు నిద్రపోతున్నావా? మరి గుళ్ళు గోపురాల మీద ఉన్నటువంటి సోయి మరి కార్మికుల మీద, మరి రైతుల మీద, ప్రజల మీద ఎందుకు లేదు అని వెంకటరమణారెడ్డి గారిని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకోసం అంటే నువ్వు వేల కోట్ల రూపాయలు డబ్బులు గుళ్ళకు గోపురాలకు ఇచ్చి గెలిచినవు. మరి నేను గెలిస్తే ఇంకా 150 కోట్ల రూపాయలు కామారెడ్డి నియోజకవర్గంలో ఖర్చు చేసి ప్రజలు కార్మికుల కోసము నేను పనిచేస్తా అని చెప్పినావు. మరి ఎక్కడ పోయింది నీ మాట అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. మరి అదే మరి పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కానీ, జూకాల్ ఎమ్మెల్యే కానీ కామారెడ్డి నియోజకవర్గంలో, కామారెడ్డి జిల్లాలో 1,00,000 మంది బీడీ కార్మికులు ఉన్నారు. 1,00,000 × 2 ఓట్లు 3 లక్షల ఓట్లతోటే ఈ 4 ఎమ్మెల్యేలు గెలిచారు మా బీడీ కార్మికుల ఓట్లతో. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాలలో మా బీడీ కార్మికుల జీవనభృతి విషయంలో మాట్లాడాలా, లేకపోతే మీ అసెంబ్లీ మీ ఎమ్మెల్యేల ఇళ్ల కాడైనా మేము ధర్నాలు చేస్తాము, లేదా అసెంబ్లీ ప్రగతి భవన్ ముంగడైనా మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే ప్రకటన రానియడలా ఊళ్ళకు అధికార పార్టీ లీడర్లని, ఎమ్మెల్యేలని రానియమని వాళ్ళ బీడీ కార్మికుల పక్షాన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాగ్దానం అమలు చేయాలా, బీడీ కార్మికులకు చేతిన్న పని ఇవ్వాలా, PF, పెన్షన్, ESI, ప్రమాద బీమా సౌకర్యంతో పాటు వాళ్ళ GST 28% ఉన్న GSTని 30% చేసారు. బీడీ కట్టల మీద క్యాన్సర్ బొమ్మ, కోబ్రా చట్టం పెట్టారు. ఇవన్నీ రద్దు చేసి బీడీ కార్మికులకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. బీడీ కార్మికుల పోరాటానికి మాడి మసిగాక తప్పదు అనేది మరొకసారి ఈ అధికార పార్టీకి, కామారెడ్డి ఎమ్మెల్యేలందరికీ కూడా హెచ్చరిస్తూ జై భీమ్ లాల్సరంతో ముగిస్తుంది. ఆఫీసు దగ్గరికి రావడం జరిగింది. కార్మికులకు మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలనే దానికోసానికి మరి ఇలా బీడీ కార్మికులు 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు 10 లక్షల బీడీ కార్మికులలో కనీసమైనా కానీ 3-4 లక్షల కార్మికులకు కూడా జీవనభృతి అమలు అయితలేదు. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులకు జీవనభృతి 4016 రూపాయలు ఇవ్వాలి. మరి ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా తప్పనిసరిగా అమలు చేయాలి. మరి అమలు చేయకపోతే బీడీ కార్మికులు కూడా వచ్చే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ని ఎట్లా ఓడించిందో మరి రేవంత్ రెడ్డిని కూడా అట్లనే ఓడిస్తారు. కాబట్టి మరి దయచేసి వాళ్ళని కూడా కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఇలా కార్మికులకు పని లేదు, ఇలా చేతి నిండా పని లేదు, మొత్తానికే 4 రోజులు 5 రోజులు పని నడుస్తుంది. కాబట్టి కనీసమైన ఈ జీవనభృతి అనే వాళ్ళకు తోడుగా అవుతుంది. కాబట్టి వాళ్ళకు ఇది అసెంబ్లీలో తీర్మానం చేసి బీడీ కార్మికులకు వెంటనే PF వచ్చిన వాళ్ళకైనా, PF రాని వాళ్ళకైనా కానీ తప్పనిసరిగా దాన్ని అమలు చేయాలని మరి మా 2 యూనియన్లు శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, BLT ఆధ్వర్యంలో 4-5 మండలాలలో కూడా మొత్తము చేపట్టడం జరిగింది. మరి రేవంత్ రెడ్డికి మేము చేసే సవాలు తప్పనిసరిగా కార్మికులకు న్యాయము జరగాలి. లేకపోతే అసెంబ్లీ కూడా లెక్క చేయకుండా కార్మికులు కూడా అసెంబ్లీ కూడా చేస్తారు. దానికోసానికి కార్మికులను దృష్టిలో పెట్టి అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేసి కార్మికులకు తప్పనిసరిగా అమలు చేయాలి. 4016 రూపాయలు. ఇదే కాకుండా కేంద్ర గవర్నమెంట్
పాత